సో వాట్ హ్యాపెండ్ టు యువర్ డాడ్? మై డాడ్ అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్, ఆల్కహాలిక్. హ్మ్. కొంచెం వైలెంట్‌గా ఉండే, కొంచెం కాదు. సో అగైన్ చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 5 ఇయర్స్ ఓల్డ్ అప్పుడే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ అనమాట. అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మీ, ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ హిమ్. మమ్మీతో మాట్లాడుతారు అది కూడా చాలా అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే మాటలు లేవు. బట్ యాహ్! నాకొక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వాయిడ్ అనేది ఇప్పుడు కూడా నాకు తెలీదు. ఐ డోంట్ నో వాట్ ఎ ఫాదర్స్ లవ్ ఇస్. నాకు తెలీదు. సో నేను అందుకే ఓకే. అంత నీ బేగా ఏజ్ 5 ఇయర్స్ ఉన్నప్పుడే ఆయన సో ఐ ఎళ్ళిపోయారు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. హ్మ్. మధ్యలో హీ కేమ్ బ్యాక్ వెన్ ఐ వాస్ 13 అగైన్. కానీ అప్పటికి నాకొక మెచ్యూరిటీ ఉంది. నాకర్థమైంది ఇది తప్పు. సో వెన్ అదే సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. హీ స్టార్టెడ్ బూజింగ్, స్టార్టెడ్ బీటింగ్ మై మదర్. తో నాకర్థమైంది దట్ ఇది వద్దు లైఫ్‌లో. ఈ మనిషి వద్దు లైఫ్‌లో. నేనే చెప్పిన నాకు మీరొద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరెక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను. నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్ దట్ ఈస్ ఆన్ ఫ్యామిలీ. అండ్ ఫైనలీ దట్ పర్సన్ వాజ్ ఔట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీ డిడ్ంట్ హ్యావ్ అ నీడ్ ఆఫ్ దట్ పర్సన్. హ్మ్. ఇప్పుడు కూడా లేవు. సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే. వి ఆర్ హ్యాపీ టుగెదర్. హ్మ్. బట్ ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో అంటారు. చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ చేశారు మీ ఇద్దరు కలిసి మదర్ అండ్ మీరు? దట్ ఈస్ అగైన్ అ మిరకల్ ఎలా లీడ్ చేసామని. కానీ నాకు మై మామ టేక్స్ కేర్ ఆఫ్ అస్. మై హ్మ్. మామ ఈస్ దేర్. సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒక బ్రదర్ లాగా మమ్మీకి, నాకు ఒక మామయ్య లాగా. సో అది ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది. అండ్ దెన్ బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు. ఇంకా అంత ఈజీగా వి వి కేమ్ టిల్ హియర్ అంటే. సో యాహ్! బట్ నేను, మమ్మీ ఇన్‌ఫాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీయే వచ్చేది. వి డిడ్ంట్ హావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్. సమ్‌టైమ్స్ అలా ఢిల్లీ, ముంబై అలా వెళ్ళాలంటే వి యూజ్డ్ టు టేక్ మై బ్రదర్, నాట్ మై ఓన్ బ్రదర్. సో అ బ్రదర్ పర్సన్ అలా. బట్ ఐ థింక్ మై మదర్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో అనిపిస్తుంటదా ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు గాని, వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఏదైనా ఫాదర్ ఉంటే బావుండు అని నో. ఏమన్నా? నేను హ్మ్. నిజం చెప్తున్నా కదా! నాకా డ్యాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నేనెప్పుడూ తెలీదు నాకు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హై నాన్న కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్. వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ అప్పుడు నాకు ఏడుపొచ్చింది. కానీ వెన్ నాని వాస్ క్రైయింగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్. బికాజ్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. హ్మ్. కానీ సమ్‌టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్ అప్పుడు కొంచెం అరే! వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అరే! యూ నో నా వెనక ఆయనున్నారు. మీరేం ఉన్నారన్న నమ్మకం. చేసుకుంటారు హ్మ్. అలా. అండ్ సమ్‌టైమ్స్ యెస్ వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ హావ్ టు ట్రావెల్ ఇంత నైట్ నేను ట్రావెల్ చేయాలి. ఐ హావ్ టు గో మీట్ న్యూ పీపుల్. సో అప్పుడు కూడా ఐ థింక్ ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్ మమ్మీ 3, 4 అవుతుంది కమ్ పిక్ మీ అప్. ఐ కాంట్ టెల్ హర్. హ్మ్. బట్ డ్యాడీ ఉంటే యాహ్! డ్యాడీ వచ్చేవారు. సో థాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే. ఇక్కడి దాకా వచ్చాను కదా! ముందు కూడా వెళ్ళిపోతా. సో